ఇక ఎటుకోడి మొక్కజొన్న ఒకటే మంచిగా ఉంటది. ఇక మాకు ఒకటే మొక్కజొన్న ఒకటే. పత్తి పోయింది. ఎన్ని ఎకరాలు వేసారు? 5 ఎకరాలు. 5 ఎకరాలు వేసారు. ప్రతి సంవత్సరం వస్తున్నారా? 5 సంవత్సరం 5 ఎకరాలు ఇప్పుడు వేయాల్సిందే. తోట వేసారా? ఇక తోట అంటే నెల వచ్చి పిండి పడితే ఇంక మేము వేసాము. వాటి జోలి పోదలుచుకోలేక తోట ఇంకా అసలు మళ్ళీ తోట జోలి లేదు. ఇక మరి ఇప్పుడు ఎవరు కావాలి అట్ట అనుకుంటే మరి దిగుబడి తగ్గిపోయింది. మరి దిగుబడి తగ్గిపోతుంది. అసలు ఏదైనా రైతుకి ఏదైనా లాభం వస్తే నా పని చేసేది. 2 లక్షలు అయితే 5 లక్షలు అప్పు అవుతుండే. ఇంక మేమేం చేయగలుగుతాం? ఇక లాస్ట్కి వచ్చారు పురుగుల మంది అవుతుంది కానీ మాకు లాస్ట్కి వచ్చారికి ఏమీ కావట్లేదు. గిట్టుబాటు ధర అసలు గిట్టుబాటు ధర ఏముంది? 12 ఏళ్ళు 13 ఏళ్ళు అట్లా పోయి ఇలా 16 ఏళ్ళు 13 ఏళ్ళు అంటున్నారు. కనీసం కూలి వాళ్ళకే చాటలేదు. మేమేం చేయగలుగుతాం దానికి? అది మరి మొక్కజొన్నలో ఈ నకిలీ విత్తనాలు వచ్చినాయి అని చెప్పేసి. నకిలీ విత్తనాలు అంటే వాళ్ళంతా కంపెనీ కూడా దయ, మాదేమి లేదు. పెట్టుకోవడానికి ఒక కేడేమో 40,000 అవుతున్నాయి, ఒకసారి 30,000 అవుతున్నాయి, ఒక కేడు 20,000 అవుతున్నాయి, ఒక కంపెనీ వాళ్ళ దయ. మాదేమి రైతులతో ఏమీ లేదు, వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చితేనే. ఇప్పుడు మొక్కజొన్న మరి ఎట్లా ఉండదు దిగుబడి కానీ ఎట్లా? మంచి విత్తనం అయితే మళ్ళీ పెడితే 50-60 వస్తాయి. చేతులు ఉండగా మళ్ళీ రేటు పురుగు మీద పడి తింటాం. పురుగు పడిది అన్ని మన గడ్డి కడుతుంది. పురుగులు పడతాయి. మళ్ళీ ఇదే వాటి పేరు ఉంది, ఎండు తెగులు ఉంటది. మళ్ళీ తాటాకు తెగులు వస్తుంది, పేరు మనకు వచ్చింది. మళ్ళీ దాని వేరే లద్దె పురుగు ఒకటి వస్తుంటది, సిగ పురుగు అది ఒకటి వస్తుంటది. అన్ని నాన్న తట్టుకుంటేనే రైతు. లేకపోతే ఎన్ని సంవత్సరాల అనుభవం? మాకు వచ్చి నా 55 సంవత్సరాల దాకా అనుభవం. 55 సంవత్సరాలు? 55 సంవత్సరాల కానించి అనుభవం. మీ చిన్న పుట్టిన కానించి మాకు ఇదేనాగా చేసేది. సొంత భూమి. సొంత భూమి. కౌలు తీసుకొని తోట వేసిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏమీ లేదు. ఇక అందరూ సల్దిగొడ్డ వేసుకొని దప్పట్లో ముడుచుకోవటం. ఇక రెండోది ఏమీ లేదు. సరిగొడ్డ ఆయిల్ దప్పట్లో ముడుచుకోవడం, దాని అంత ఆయిల్ లేదు. ఇప్పుడు తోటకి ఇంత ముందు ఎట్లుండేది? ఇప్పుడు ఎంతమంది అంటే 40 క్వింటాలు 35 క్వింటాలు మా రోజుల్లో బండిని. మీ రోజు చదువుతున్నాం. ఇప్పుడు 17 సంవత్సరాలు అవుతున్నాయి. ఇక మొక్కేసిన కానించి ఫస్ట్ లో కొద్దిగా పర్లేదు. ఇక ఎప్పుడైతే పోత దశ వచ్చిందో ఆ దెబ్బలో ఏం చేస్తుంది, మొత్తం పిండి నెలలు రావటం, కాయ కావట్లేదు. పోత అయితే అవుతుంది, కాయడం కానీ ఇంతలో బొడలు రాలిపోతుంది. ఇక అంతే. ఇక దాన్ని చేసే పని ఏమి లేదు. ఎన్ని మందులు పెట్టినా ఎంత పెట్టినా లాస్ట్ కి మేము దాని పేరు ఏందో ఉంది, ఆండం పూసి కాగితాలకు వేసిన అతుక్కోవడమే తప్ప పోత అనేది ఆగట్లేదు, రాలిపోతుంది. ఎకరానికి వచ్చి 4 క్వింటాలు 3 క్వింటాలు వస్తే కూలి వాళ్ళకే చాటలేదు. ఇంకేం వేయగలుగుతాం? అంటే ఇప్పుడు నల్లి వల్ల పోయిందని కొంతమంది, నకిలీ విత్తనాల వల్ల కాదు నకిలీ విత్తనాలు అవన్నీ కాసేది విత్తనాలు సంబంధం లేదు. విత్తనం ఏదైతే పడితే బాగానే ఉంటది. అది నల్లి పిండి నల్లి వల్లి మేము చూస్తూనే ఉండవు. ఎదవరికి మేము కళ్ళాల్లో చేసుకుని విత్తనాలు కూడా కొన్ని పోతే చాలా పోతే ఇత్తులు తీసుకొచ్చి పెట్టుకున్నాం, ఎర్రగా కాసేది. మరి విత్తనాల్లో క్వాలిటీ ఎట్ట వచ్చింది? అది ఏది ఇంట్లో మిరపకాయ, ఇంట్లో మిరపకాయలు చాలా ఇప్పుడు సాల్దాట్లు వేసేది కదా, ఎవరికి ఎదబెట్టుకునేది ఎర్రగా కాసేది. 35 క్వింటాలు 40 క్వింటాలు కూడా పండించారు. కనీసం అలా ఉందని పరిస్థితికి ఎంత పెట్టుబడి పెట్టాను, ఎంత చేసినా 7-8 క్వింటాల కంటే ఏది మించట్లేదు. అవి మళ్ళీ ఎంత ఉంటాయి కాయలు. నాడలేదనుకోవాలా, అమ్మట్లేదనుకోవాలా, అంతా నానా చికాకు. ఏసీలో పెడితేనేమో 280, 180 వాళ్ళే దిగుతారు. ఇక మాకు గిట్టుబాటు ఏముంది? మరి ఖమ్మం జిల్లాలో అసలు ఏడాడ మంచిగా ఉందంట తోటలో. ఖమ్మం జిల్లాలో ఏడాలేవు అసలు. ఈ సిరి నేను చూసినంత నేనే చూస్తూనే ఉండదు. ఖమ్మం జిల్లా భద్రాచలం ఇటంతా ఏరియా చూస్తున్నాం. తినే కాయలు మట్టికి మస్తు ఉంటున్నాయి. వాటికైతే నల్లి కూడా తక్కువ లేదు. తినే పని మట్టికి అవి మట్టికి బాగా అవుతున్నాయి. ఈ గెట్టుగుడి తేజ విత్తనం వరకు నాశనం పెట్టుకోవడానికి. మరి మీకున్న అనుభవాలు మరి నల్లిని ఎట్లా మరి తట్టుకునే పై వాళ్ళే కనిపెట్టలేదు, మేమేం కనిపెట్టాము. మేము మాది ఏదో వాళ్ళు ఇస్తే కొట్టనే తప్ప మేమేం చేయగలుగుతాం? ఎంత పెట్టుబడి పెడుతున్నారు? పెట్టుబడి మిర్చికి అయితే దాదాపు మినిమం వచ్చే 3 లక్షల దాకా వస్తుంది ఎకరానికి. ఒకదానికి 50 కట్ల 60 కట్ల పడతాయి. అసలు ఊరియా వదిలాడది. ఇప్పుడు ఊరియా కోసం పోయేది. ఊరియా అంతగా నా గడ్డి కడుతున్నా. బ్లాక్ లో కూడా 7 రూపాయలు పెట్టి కొన్న రోజులు ఉంటాయి. బ్లాక్ లో మళ్ళీ 400 పెట్టుకునేది. ఇవాళ 500 అంటారు, 600 ఇప్పుడు పోతను తీసుకొని. ఊరియా కట్ల అయితే సగం ఎలగలేవు. మరి ఇప్పుడు పంట మరి గిట్టుబాటు ధర అందుతుందా? మరి ఇక అందట్లే. ఇక చెప్పట్లే, బోనస్ అంటారు, అవి అంటారు, అందరు సచ్చి ఇబ్బంది. ఏం బోనస్? బత్తాలకు వడ్లకి ఎంత తీసుకుంటున్నారు? బత్తాకి 500 అన్నారులే కానీ మాకు అసలు బన్నే లేదు.
70 బత్తాలు కాటా వేసినవనే కానీ సొక్క లేదు వాటి వరకే వచ్చింది. మరి ఇప్పుడు మిర్చిలో ఎక్కువ లాభాలు వస్తున్నాయని చెప్పి మొత్తం మెట్ట చేసి చేసేది అవన్నీ వాళ్ళ కర్మ ఇక అనుభవేయట్లేదు. కాదు చెప్పేది ఏంటంటే అది ఇందులో తినేది లేదు పెట్టేది లేదు. మిరపకాయలు అమ్మినా కానీ డబ్బులు తీసుకుంటున్నారు పైన. డబ్బులు అమ్మినా చెప్పేది వాళ్ళ అమ్మాయిలు మాదే ఉంది వాళ్ళు పెట్టిన రేటే కానీ అంతకాడికి మిర్చి ఉండదుగా. మరి అప్పుడు లాస్ రాకపోతే మరి అప్పుడు వస్తుంది. ఇప్పుడు 10 క్వింటాలు వేసుకో లెక్క వేసుకో 13,000 14,000 అంటే అప్పుడు ఏమొస్తే మాకు పెట్టుబడి మాకు అప్పుడు 2 లక్షలు లాస్ వస్తుంది. మా పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు ఈ రుణమాఫీలు ఇవన్నీ రుణమాఫీలు ఇవన్నీ అటవై బ్యాంకులు ఇవన్నీ అటవై దొంగ వారాలి. రెండోది ఏమీ లేదు. మరి ఇది భూభారత కింద ఏమైనా వస్తున్నాయి? భూభారత కింద ఈ సంవత్సరం కేసీఆర్ అన్నప్పుడు వచ్చినాయి. 2 ఎకరాల వరకే పడుతున్నాయి, తర్వాత బట్టలు లేదు. 2 ఎకరాల వరకే పడుతున్నాయి, ఇక తర్వాత మళ్ళీ కలం ఇంకా దేవుడి వెంగుతుంటో మన ఏం చెప్పు అది పెట్టుకోవడానికి. 1,00,000 రూపాయలు కటింగ్ అవుతున్నాయి అంటారు రైతులు కూడా. లక్షల కటింగ్ ఇప్పుడు అమాలీలు చెబుతూ ఉండగా అమాలీలు 100కి 3 రూపాయలు లెక్క అడుగుతున్నారు. అప్పటికే లక్షల కంటే ఇప్పుడు 30,000 తేడా వస్తుంది. 100కి 3 రూపాయలు లెక్క. మరి 100కి 3 రూపాయలు అంటే 100కి 3 రూపాయలు లెక్క దిగుతున్నారు అమాలీలు. గిట్టుబాటు అవుతుందా? ఇంకా గిట్టుబాటు కాకనేనా ఇప్పుడు అన్ని మారేసింది. కానీ అసలు బియ్యం మొక్కజొన్నకైనా సరిగా లేకపోతే ఇక మేము ఏమి చేసేది కాదు. ఎనవటానికి 2 రోజులు సొంతలు అమ్ముకోవటమే. మరి ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంటే ఇదే పరిస్థితి ఇంకా 4 సంవత్సరాలు ఉంటే ఎవడు వ్యవసాయం చేసేవాడు ఉన్నాడు, తినేవాడు ఉన్నాడు, ఉండేవాడు ఉన్నాడు. ఇక ఎటుకుడు అందరు రోడ్ల పడి హైదరాబాద్కి వెళ్ళిపోవటం, ఏదో కాంట్రాక్ట్ వస్తే ఏదో చిన్న రోడ్ల పనిచేసి బతకటమే తప్ప ఇదే ప్రదేశంలో ఉంటే రైతులు పనిచేసేది. మీ తరపు నుంచి ప్రభుత్వానికి చెప్పాలి. అసలు మా నుంచి ప్రభుత్వం ఏం చెబుతారు మేము పెట్టుకోవడానికి? ఇప్పుడు అమ్మాలి చెప్పుకోవడానికి మేమంటే మీకైతే మేము మాకుంటే మేము అండంగా ఉంటాం అంటున్నారు. ఏడున్నారు చెప్పు? ఇప్పుడు అమ్మాయిలు పెట్టుకోవడానికి ఇవాళ కొంతమంది శాతగాని వాళ్ళు ఉంటారు, రిజిస్ట్రేషన్ చెప్పినకి మీకెందుకు మీరు చేపెత్తాలి అంటారు. వాళ్ళ చుట్టూ తిరగలాగా మేము చచ్చిపోతున్నాం. నాది ఒక 5 ఎకరాలు అయింది, ఇంకొక ఎకరం ఉంది. దానికోసం ఇన్ని ఇబ్బందులు పడ్డా కానీ సచామంటే సచామంటున్నారు. ఎదువరకు మళ్ళీ చెప్పారు కాలువలు గీలవలు అన్ని లేవలు చేస్తామన్నారు. ఆ కాలువలు లేవు. కరెంటు ఎదువరకు ఫుల్గా వచ్చేది 18 గంటల 19 గంటలు 14 గంటల కరెంట్ ఎత్తారు. 2-3 సార్లు పోతాయి. దానికి ఏమి ఉండదుగా. నీళ్ళు అందుతున్నాయి. నీళ్ళు కరెంట్ ఉంటేనే అందేది, కరెంట్ లేదు ఏమందుతాయి? కాలువలు వస్తున్నాయి మంచి. మరి కాలువలు ఏ కాలువలో శుభ్రంగా ఉంటే కాలువ నీళ్ళు వచ్చేది. కాలువ అన్ని బూడిపోయినాయి, ఆడికాడ బూడిపోయినాయి. నీళ్ళు అన్ని వస్తాయి. వచ్చినా ఇప్పుడు వచ్చే నీళ్ళని వేస్ట్కి పోవటమే. అవి రైతులకు ఉపయోగపడేవి. ఇప్పుడు మా ఊరికి ఉంది, అన్ని కిందకే పోవడం, ఎడిపోయి అటే పోతాయి. మరి రైతులకి ఆడన్న కాలువలకి భూములు పలాలి బండి అని చెప్పండి. అసలు ఏ కాలువలకి ఏ కాలువ తవ్వడానికి అడదవుతారు. ఎటువంటి నీళ్ళు వస్తే తవ్వడానికి ఇస్తే నీళ్ళు వస్తే తవ్వుకుంటాం. నీళ్ళు లేని తవ్వుకుంటాం. ఎప్పుడో ఏడాదికి ఒకసారి వదులుతారు. అవి వచ్చిన మళ్ళీ ఒకటి పెట్టుకుంటే ఒకటి పెట్టుకోలేము. ముందు రోజులు పెట్టదవుతారు కాబట్టి 2 రోజులు అసలు పెట్టదు. అక్కడ మొత్తానికి రైతుకి ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు, నరకం అని పెడుతున్నాం. ఇబ్రాహిం ఏదైనా మళ్ళీ రైతే నాకు గుండె రైతే రాజ్యం అంటారు. రైతు అంత బోర్డు లేడు జ్యోతిలో ఉండగా వాస్తవం అది.